శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. హరిహర మహాదేవ శంభో శంకర. 16వ రోజు పారాయణము ప్రారంభము. మీ రాధమ్మ. ప్రథమాధ్యాయము. ఈ విధముగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సంతుష్ట మానసులైన సౌనకాది కులపతులు సూతముని, లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక పద్మపురాణాంతరవర్తితయై కలదు కదా, దానికి కూడా విశదపరచవే అని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు ఇలా చెప్పాడు. మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే కానీ విసుగును కలిగించవు. భక్తి ప్రవత్తులతో మీరు కోరాలే గాని గురుప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను, వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహాత్మ్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. అనగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే సత్యభామకు వివరించిన ఇటువంటి కార్తీక మాహాత్మ్యం గురించి మనం ఆ కథని మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటున్నందుకు మనమెంతో అదృష్టవంతులమని చెప్పుకోవాలి. పారిజాతాపహరణం. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి, ఓ హరి, నీకున్న 16,000 ఎనమండుగురు భార్యల్లోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వు నియ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. మనందరికీ తెలుసు కదండి, అలకల రాణి మన సత్యభామ గారు. అలాగే ఆవిడ అలిగింది. ప్రియమైన భార్యకియ్యమంటే తనకియ్యాలి కానీ ఆ రుక్మిణికి ఇవ్వడం ఏమిటి అని కోపించింది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదు కొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది. అంటే రుక్మిణమ్మకి ఒక పువ్వే ఇస్తేనే ఆవిడికి సత్యభామ గారికి నచ్చలేదు. పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చి నా పెరట్లో పెట్టయ్యా అని చెప్పింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుడిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. మరి ఆ రోజుల్లో గరుత్మంతుడే పెద్ద హెలికాప్టర్ లాగా వెళ్ళాడన్నమాట మన శ్రీకృష్ణ పరమాత్ములు. ఆ విధంగా ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా సర్వసంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. అంటే పారిజాత వృక్ష మహిమ అంతటి గొప్పది. దేవేంద్రుడు ససేమిరా ఇష్టపడలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్పరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. యాదవేంద్రుడు అంటే యాదవులందరికీ ఇంద్రుడైనటువంటి వాడు మన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ విధంగా ఇంద్రుడు ఆ పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు, ఆయనతో గెలవలేక. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు. సత్రాజితి ఎవరండి? మన సత్యభామ గారి. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ,
ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలిని. నీ 16,000 యనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీది మిక్కిలి ప్రియతమ కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలీ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి, నీతో పాటు గరుడారూఢవై బొందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవటమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి కారణమేమిటి? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన్న దాటించినా, నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానురాగాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి? అదీకాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏమేం చెయ్యాలి నాథా అని అడిగింది సత్యభామ మన శ్రీకృష్ణ పరమాత్మని. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీలలామ సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పకుండా అడిగినా, ఇయ్యరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయటమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మ పుణ్యమే అని మన శ్రీకృష్ణుల వారు సత్యభామకి తెలియచేశారు. మరి సత్యభామ పూర్వజన్మము, ఆవిడ యొక్క పూర్వజన్మ వృత్తాంతమేమనగా, కృతయుగాంత కాలంలో, అంటే కృతయుగం అంటే ఎప్పుడో చూడండి, మనం కలియుగంలో ఉన్నాము. మన కలియుగం ముందు ద్వాపరయుగం, ద్వాపరయుగం ముందు త్రేతాయుగం, త్రేతాయుగం ముందు కృతయుగం. ఆ కృతయుగంలో మన సత్యభామ గారు మాయ అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడట. అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడు అనే అతనికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడు మామా జామాతలిద్దరూ కలిసి సమిధులను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ, గాణాపత్యులు కానీ, సౌరవ్రతులు కానీ, శాక్తేయులు కానీ వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై, తుదకు సముద్రాన్ని చెందినట్లుగా నన్నే పొందుతున్నారు. పుత్ర భాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజింపబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షాదులకు ఆజ్ఞాపించాడు. పార్షాదులు ప్రభు ఆజ్ఞని పాటించారు. సూర్య తేజస్సుమ కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. ప్రథమోధ్యాయ సమాప్త, మొదటి అధ్యాయము సమాప్తము. తదుపరి ద్వితీయ అధ్యాయం గుణవతి కథ. అంటే మన సత్యభామ గారు పూర్వజన్మలో ఆ గుణవతిగా ఉన్నప్పుడు ఆ కథ మనం ఇప్పుడు అడుగుడుతున్నాం. మరి పితృభర్తృ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది. అంటే ఈ గుణవతి భర్త, అతని తండ్రి అంతకుముందు చనిపోయినారన్నమాట. పోయిన వారిలో తను కూడా పోలేదు కనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటిని విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించినది. అంటే ఆవిడ దగ్గర ధనం ఏమీ లేకపోయినా ఇంట్లో ఉన్న సామానంతటిని విక్రయించి, అనగా అమ్మి, తండ్రికి భర్తకి ఉత్తమగతులకై ఆచరించవలసినటువంటి అన్ని కర్మ సంస్కారాలను తను ఆచరించిందన్నమాట. శేష జీవితాన్ని శేష సాయి స్మరణతోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని,
జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. అంటే ఆధ్యాత్మిక చింతనతో, అంటే నిరంతరం భగవత్ ఆరాధనతో ఉండి హరిభక్తితో ఉండేది. సత్యాన్ని, అంటే ఎప్పుడూ సత్యమే పలికేది. శాంతంగా ఉండేది. ఎవరితో గొడవలు పడకుండా శాంతంగా ఉంటూ జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి మంచితనంగా పరమ సదాచార పరురాలిలాగా ఉండి ఉన్నదన్నమాట. బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. అంటే మంచితనంగా ఉండటమే కాకుండా తన చిన్నప్పటి నుంచి అలవాటు అయిన ఈ కార్తీక మాస వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ఎప్పుడూ ఆవిడ విడిచిపెట్టకుండా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేదన్నమాట. కృష్ణుడు చెప్తున్నాడు. అంటే మళ్ళీ మనం అసలు కథలోకి వచ్చాం. కృష్ణుడు సత్యభామ కథలోకి. ఆయన అంటున్నాడు, సత్య, పుణ్యగణ్యాలు, భుక్తిముక్తి దాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఈ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవని నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవారు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వారవుతున్నారు. ఇక పుట్టింది లగాయితూ జీవితాంతము చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పటం ఎవరి వల్ల కాదు. అంటే ఒక్క 3 రోజులు చేస్తేనే ఎంతో పుణ్యం వస్తుంది. అలాంటిది మన జీవితంలో ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతాన్ని చేసినట్లయితే వారి పుణ్య వైభవాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ కథ ద్వారా సెలవిచ్చి ఉన్నారు. ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలైన ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్ళతీసి కొన్నాళ్ల తరువాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గదా పద్మధ్యాయుధాలు ధరించి విష్ణువాభులైన విష్ణుదూతలు గరుడ తాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి తీసుకువెళ్ళారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖల ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందినది, అనగా గుణవతి. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన్న ఇలా శ్రీకృష్ణుడిలా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. అంటే యాదవులందరూ కూడా వైకుంఠవాసులే, ఆ పరమాత్మ యొక్క, ఆ విష్ణువు యొక్క భక్తులే. అందరూ కూడా యాదవుల్లాగా జన్మించారు. పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద, నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా ఈరోజు నా భార్యవి అయినావు అని శ్రీకృష్ణుడు సత్యభామకి వివరంగా చెప్పినాడు. అనగా అప్పటి గుణవతే ఈ కార్తీక మాస వ్రత మహత్యం చేస్తూ భర్తకి తండ్రికి తగు విధంగా
అన్ని కార్యక్రమాలు చేసి వారి జీవిత అనంతరం నిష్ఠగా జీవిస్తూ భక్తిగా జీవిస్తూ కార్తీక మాస వ్రతం చేసినందువల్ల సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిడని తన భార్యగా సత్యభామ రూపంలో తన భార్యగా తన దగ్గరగా ఆమె ఏది అడిగితే అది ఆవిడకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అయితే ఈ జన్మ వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని నీ కార్తీక వ్రతాచరణం పుణ్యమే తప్ప వేరే ఏమీ కాదు సత్య. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అప్పటి నీ పుణ్యమే ఇప్పుడు ఇలా వైభవంగా జీవిస్తూ ఉన్నావు అని శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామకు చెప్పారు. మరి ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది. అంటే పూర్వజన్మలో ఆవిడ సత్యభామ ఒక తులసి మొక్కను విష్ణువు ఎదురుగా వారి ఇంటి ముందుగా పెట్టినందువల్ల ఈ జన్మలో ఇక్కడ కల్పవృక్షం శ్రీకృష్ణ భగవానుడు ఆవిడికి అందజేశాడు. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. అప్పుడు చేసిన దీపారాధన ఈ జన్మలో నీకు ఎక్కడికి వెళితే అక్కడ, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ అమ్మవారు నీకు కళకళలాడుతూ నీ యందు ఉంటూ ఉన్నది సత్య. జాగ్రత్తగా విను. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. అంటే ఆ గుణవతిగా ఉన్నప్పుడు ఏది చేసినా కానీ ఆవిడ నారాయణునికే సమర్పయామి అంటూ చేసేదట. అందువల్ల సాక్షాత్తు ఆ పరమాత్ముడే ఆవిడిని కటాక్షించి భార్యగా సత్యభామగా ఆయన కటాక్షించాడు. సాత్రాజితి నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానిష్ఠులు నా భక్తగరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూ ఉంటారు. రాఘవతి, ఒక రహస్యం చెప్తాను విను. తపోదాన యజ్ఞాదికాలను ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరుడాలకు కూడా లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. అనగా విశ్వామిత్రుడు లాంటి వారు తపస్సు చేశారు కదా, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా వచ్చేటటువంటి పుణ్యం కన్నా కూడా యజ్ఞాది యాగాలు, అశ్వమేధ యాగాలు ఇటువంటివి ఎన్నో చేశారు దశరథుడు ఇలాంటి వారందరూ కూడా. అటువంటి యజ్ఞాల కన్నా తపస్సు కన్నా ఈ కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు కూడా వారికి లభించదట. తపస్సు చేసినా అశ్వమేధ యాగాదికాలు చేసినా కూడా. అంటే ఈ కార్తీక వ్రతం అనేది ఎంతటి సులభతరమైనదో కదా. ఆ ఈశ్వరుడు బోళాశంకరుడు ఎంత మనకి హాయిగా పుణ్యాన్ని ఇస్తున్నాడో కదా. అవును కదా. మరి ఆ పరమేశ్వరుడు మనకి అత్యంత సులభదాయకమైన ఈ కార్తీక మాస వ్రతంతో అనేకమైన పుణ్యాలని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు కనుక ఇంకా ఈ కలియుగంలో ఎంతోమంది పుణ్యాత్ములు ఈ భూమి మీద నడయాడుచూ ఉన్నారు. ఇటువంటి కార్తీక మాస మాహాత్మ్యాన్ని గురించి తెలుసుకోవటానికి కూడా మన చెవులు పుణ్యం చేసుకోవాలి, చూడడానికి కనులు పుణ్యం చేసుకోవాలి, ఆ పూజలు చేయటానికి మన చేతులు పుణ్యం చేసుకోవాలి, ఆ మనస్సుని ఆ పరమేశ్వరుడికి అర్పించడానికి మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి కదా. శ్రీకృష్ణుడు ఇటువంటి కథను తన యొక్క సత్యభామ యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆమెకు చెప్పి, ఆ గుణవతియే నీవు సత్యభామగా జన్మించావు, నన్ను పూజించినందుకు గాను నా భార్యగా నీకు స్థానాన్ని ఇచ్చాను అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామకి వివరించి చెప్పగా, కార్తీక వ్రత పుణ్యఫలాలను విని
పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియవతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. వినయంగా శ్రీకృష్ణ పరమాత్మునికి నమస్కరించగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చిద్విలాసమైనటువంటి నగుమోముతో చిరులొలికిస్తూ సత్యభామ వైపు చూడగా సత్యభామ నమస్కరించగా అది చూస్తూ ఉన్నటువంటి దేవీ దేవతలు దేవాదులు హర్షించగా ఆ పూలవానని కురిపించగా వారి జన్మలు ధన్యము కాగా వింటున్న మనమందరము పుణ్యాత్ములే కదా. మరి శ్రీకృష్ణ ప్రోక్తమైన తన జన్మని తెలుసుకున్న సత్యభామ మరింత భక్తి ప్రవత్తులతో కార్తీక మాస వ్రతాన్ని చేసిందట. మరి మనం కూడా చేస్తూ ఉన్నాము. కానీ మన యొక్క జీవితాలలో ఎన్నో పనుల ద్వారా ఈ కలియుగంలో కొంత వెనకబడి ఉన్నామని చెప్పుకోవాలి. ఈ కథలన్నీ కూడా మనకి ఎంతో కొంత ప్రేరణని ఇస్తూ మనల్ని ముందుకు నడిపించడానికి ఈ కథలు మనకి ఎంతగానో ఉపకరిస్తాయి. ఇవి వినడమే మన అదృష్టం. అలాగే ఆ పరమాత్మని సేవించుకొనటం కూడా ఎన్నో పుణ్యాలు మనం ఎన్నో జన్మల పుణ్యాలు చేసుకుంటేనే కానీ మనం భగవంతుణ్ణి అర్చించాలి అనే ఒక భావన కలుగుతుందట. లేకపోతే కలగదట. అది కూడా పుణ్యమే. మరి ఈరోజు 16వ నాటి పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.